వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. హెడ్ సిటీ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిలో తీసుకువచ్చింది హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వము పనులు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్యాకేజ్ 1లో మొత్తం కూడా దాదాపు 826 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 1000 కోట్ల బడ్జెట్ అవ్వగా, సో ప్రస్తుతం ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2లో భాగంగా 826 కోట్లతో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. సో ఇప్పటికే ఇటు సాయిల్ టెస్ట్ పనులన్నీ కూడా పూర్తి కావడంతో రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2కు సంబంధించి ప్రస్తుతము పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మార్గంలో దాదాపు 75 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతము అసలు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ప్రస్తుతం ఆంక్షలు ఎక్కడెక్కడ ఉండనున్నాయి, సో ఈ మార్గంలో అసలు కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు రానున్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూద్దాము. ప్రస్తుతము ఏబిఎన్ స్క్రీన్లో మనం చూస్తున్నాము, ఇది హెడ్ సిటీ ప్రాజెక్ట్. సో అరౌండ్ ద కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా దాదాపు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణం మీద ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసి పనులు ప్రారంభించింది. సో అందులో భాగంగానే ప్రస్తుతము రోడ్ నెంబర్ 2లో పిల్లర్లతో ప్రస్తుతం మొత్తం పిల్లర్ల కోసం రోడ్లను తవ్వుతున్నారు. సో డే అండ్ నైట్ కూడా పనులు జరుగుతున్నాయి. దాదాపు 75 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సో మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్లో, సో ఈ మ్యాపింగ్లో కూడా. సో ఇది కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్. సో నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి మార్గం. సో ఏదైతే ఇటు హైటెక్ సిటీ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కానివ్వండి, ఇటు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కానివ్వండి, ఇటు పంజాగుట్ట నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అంతా కూడా ఈ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ అనేది ఏదైతే మనకు కనిపిస్తుందో, సో ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. సో కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మహారాజా అగ్రసేన్ స్టాచ్యూ, అంటే ఏదైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందో, సో పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర, దాంతోపాటు మనం చూస్తున్నాము ఈ ఫిలిం నగర్ జంక్షన్, దాంతోపాటు హుడా లేఅవుట్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, సో ఎల్వి ప్రసాద్ రోడ్. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ అనగానే, సో జూబ్లీ హిల్స్ అనగానే ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. సో ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో కూడా ఇక్కడ కూడా ఏదైతే ఫ్లైఓవర్ దాంతోపాటు అండర్ పాస్ల నిర్మాణం జరగనుంది. సో ఈ నేపథ్యంలో సో ఇప్పటికే ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఈ ప్రాంతంలో అమల్లో ఉన్నాయి. సో రోడ్ నెంబర్ 2 మనం చూస్తున్నట్లు ఏదైతే ఉందో ఈ రోడ్ నెంబర్ 2, సో ఇటు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచే వస్తాయి. కాబట్టి ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 కానివ్వండి, రోడ్ నెంబర్ 12 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, దాంతోపాటు మాసాప్ ట్యాంక్ వెళ్ళేటటువంటి మార్గాల్లో ప్రతిరోజు తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి సో ముఖ్యంగా ఇటు ఆఫీస్ టైమ్స్లో సాయంత్రం వేళల్లో గంటల తరబడి వెహికల్స్ నిలిచిపోతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. సో ముఖ్యంగా మనం చూసినట్లు రోడ్ నెంబర్ 2 ఏదైతే మనకు కనిపిస్తుందో, సో ఈ రోడ్ నెంబర్ 2 వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా శ్రీనగర్ టీ జంక్షన్, దాంతోపాటు సాగర్ సొసైటీ ముగ్దా వద్ద యూటర్న్ తీసుకోవాలి. సో శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5, దాంతోపాటు వెంకటగిరి ఎక్స్ రోడ్ మీదుగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కు చేరుకోవచ్చు. దాంతోపాటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, 45 నుంచి వచ్చేటటువంటి ఎన్ఎఫ్ఎస్సిఎల్ వెళ్ళేటటువంటి వారు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెంబర్ 2, దాంతోపాటు బస్తీ యూసుఫ్గూడ చెక్ పోస్ట్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా చేరుకోవచ్చు. సో మనం చూస్తున్నాము, సో ఈ మార్గాల్లో అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సో మనం ఇది చూస్తున్నట్టు ఇదంతా కూడా కేబీఆర్ పార్క్ విస్తీర్ణం మొత్తం కూడా దాదాపు 5.5 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది. బట్ మొత్తం కూడా 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు దీని చుట్టే రానున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏబిఎన్ స్క్రీన్లో కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి మ్యాపింగ్ కూడా ఇదంతా కూడా గ్రాఫిక్ మ్యాప్. సో ఇది జిహెచ్ఎంసి అధికారికంగా విడుదల చేసింది. సో పంజాగుట్ట నుంచి రావడానికి మనం ఈ లైన్ చూస్తున్నాం కదా, ఏదైతే ఈ లైన్ మ్యాపింగ్ అంతా కూడా ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి కలుస్తుంది. సో దాంతోపాటు ఇది అగ్రసేన్ జంక్షన్ దగ్గర కూడా మనం చూస్తున్నాము. సో ఈ అగ్రసేన్ జంక్షన్ దగ్గర మనం ఏదైతే చూస్తున్నట్లు ఇది ఉందో ఇక్కడంతా కూడా అండర్ పాస్, దాంతోపాటు ఫ్లైఓవర్ నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు పెట్టారు గ్రాఫిక్ మ్యాప్. దాంతోపాటు ఇది ఫిలిం నగర్ సంబంధించి, సో ఇటు ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర కూడా ఏదైతే ప్రత్యేకంగా ఒక 2
ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి ఇటు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో అందులో భాగంగానే మనం చూస్తున్నాము, ఇదంతా కూడా మ్యాపింగ్, గ్రాఫిక్ మ్యాప్ ప్రస్తుతం చూడొచ్చు. ఇది ముగ్దా జంక్షన్. సో ఇక్కడ ఈ ముగ్దా జంక్షన్ దగ్గర ప్రస్తుతము 2 అండర్ పాసులు, దాంతోపాటు 3 లైన్లకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కు సంబంధించి లెఫ్ట్ సైడ్లో ఫ్లైఓవర్లు 3 ఫ్లైఓవర్స్, దాంతోపాటు స్టీల్ ఫ్లైఓవర్స్ ఇవన్నీ, దాంతోపాటు 2 అండర్ పాస్ల నిర్మాణం శ్రీకారం చుట్టారు. సో ఈ ముగ్దా జంక్షన్ దగ్గర వెహికల్స్ అన్నీ కూడా ప్రస్తుతం, ఎందుకంటే ఈ మార్గంలో పార్క్ హయత్ కానివ్వండి, కేబీఆర్ జంక్షన్, ఇటు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్ ఉంటాయి, నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా ముగ్దా జంక్షన్ నుంచి ఇటు శ్రీనగర్ కాలనీ, దాంతోపాటు వెంకటగిరి, దాంతోపాటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వచ్చే విధంగా ప్రస్తుతము ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. 75 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 826 కోట్ల బడ్జెట్తో దాదాపు 2 ప్యాకేజీల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు కనుక భాగ్యనగర వాసులకు అందుబాటులోకి వస్తే నిత్యం ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే విధంగా ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇదంతా కూడా కేబీఆర్ పార్క్ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దీని చుట్టూ కూడా ప్రస్తుతము మనం చూడొచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కూడా 2 లైన్లకు సంబంధించి అండర్ పాస్ నిర్మాణం జరగనుంది. ఇక కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర కూడా మనం చూస్తున్నాము 2 లైన్లకు సంబంధించినటువంటి అండర్ పాస్ ప్రపోజల్ పెట్టారు. సో దాంతోపాటు ప్రస్తుతము మనం ఇక్కడ చూస్తున్నాము, ఏదైతే ముగ్దా జంక్షన్ నుంచి మొదలుకొని పార్క్ హయత్ దగ్గర ఇక్కడ మొత్తం కూడా 3 లైన్లకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం పెట్టారు. ఇక ప్రధానంగా ట్రాఫిక్ అంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. అలాంటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో మొత్తం 3 లైన్ల అండర్ పాస్లు, ఏదైతే ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇటు పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా 3 లైన్ అండర్ పాస్, దాంతోపాటు 2 లైన్ అండర్ పాస్, ఏదైతే ఈ కూడలి దగ్గర కింద నుంచి వెళ్లేందుకు వీలుగా అండర్ పాస్ల నిర్మాణానికి అయితే ప్రభుత్వము జిహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇటు ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర కూడా 2 అండర్ పాస్ల నిర్మాణానికి ప్రస్తుతము పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మాత్రమే ఇటు ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టడానికి మనం ఇదంతా కూడా అందుబాటులోకి వస్తే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ సో ఇలాంటి ఫ్లైఓవర్స్, సో ఇలాంటి అండర్ పాస్లు అందుబాటులోకి వస్తాయి. సో దాని అంటే ఒక్కసారిగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి సంబంధించినటువంటి ముఖ చిత్రం అంతా కూడా మారిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ పనులు 2 నెలల్లో పూర్తి చేయాలని ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. బట్ ఈ పనులన్నీ పూర్తి అవ్వడానికి మాత్రం కాస్త సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతిపెద్ద ప్రాజెక్ట్ హెడ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఇటు హైదరాబాద్లో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇదని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మాత్రము మనం చూసాం కదా, సో ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం కూడా దాదాపు 75 రోజుల పాటు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇటు పిల్లర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ప్రారంభమైంది. డే అండ్ నైట్ కూడా పిల్లర్ల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ముగ్దా జంక్షన్ నుంచి మొదలుకొని ఏదైతే ఇటు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, పార్క్ హయత్ వరకు మొత్తం కూడా దాదాపు 8 పిల్లర్లను తవ్వనున్నారు. సో 8 పిల్లర్ల కోసం దాదాపు 200 నుంచి 300 అడుగుల మేర లోతు వరకు పిల్లర్ల కోసం గుంతలు తవ్వేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేసాయి. ఈ రూట్ అంతా కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రము 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికీ ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఈ ప్రాజెక్టు ఏదైతే ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్లు ప్రారంభం అవడం మూలంగా దాదాపు ఈ 75 రోజుల పాటు తొలి విడతలో భాగంగా మాత్రం ఇటు జూబ్లీ హిల్స్ కానివ్వండి, ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 మార్గంలో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.